రాహుల్, ఇంకా ఎందుకురా బాధగా ఉన్నావు? కనిష్క చాలా దుర్మార్గురాలు నాన్న. అందుకే అభి గురించి కొంచెం భయంగా ఉంది. రేయ్, కనిష్క ఎంత దుర్మార్గురాలైనా దానికి ధీటుగా సమాధానం ఇవ్వగల సమర్థురాలు రా అభి. నీకు నీ భార్య మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నా కోడల మీద అపారమైన నమ్మకం ఉందిరా. అది కాదు నాన్న. రేయ్, అది లేదు ఇది లేదు, ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. చూడు, నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టు. నమస్కారం అండి. నమస్కారం బాబు. రాహుల్ గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి. హాయ్ రాహుల్ గారు. అభి ఏది? అభి అది పని మీద బయటికెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుందా అండి? ఏం లేదు రాహుల్ గారు, మీకు ఇలా ఉంది కాబట్టి అభి గారు నా చెల్లికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రాలేరు. అది మేము అర్థం చేసుకోగలం. కానీ నా చెల్లికి ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకే మేమే వచ్చాం రాహుల్ గారు. అభి రాలేకపోయినా మేమే ఇక్కడికొచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాం. అభి ఇప్పుడు ఒక సమస్యలో ఉందండి. ఏంటండి ఆ సమస్య? నేను పనిచేసే చోట నా బదులు అభి వెళ్ళింది. వాట్? మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిందా? అయితే ఏదో పెద్ద ప్రాబ్లమే అయి ఉంటుంది. అవునండి, మీకు కనిష్క గురించి చెప్పాం కదా. ఇప్పుడు కనిష్క వచ్చి నేను ఉద్యోగానికి రాలేను కాబట్టి నా బదులు అభిని తీసుకువెళ్ళింది. అదేంటి, మిమ్మల్ని విడిపిస్తానని అభి గారు చెప్పారు కదా, ఇంకా విడిపించలేదా? లేదు గౌతమ్ గారు, అదో పెద్ద కథలేండి. అభి నా కోసం పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. చూడండి రాహుల్ గారు, మీకు ఫైనాన్షియల్గా ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయగలను. అదేం వద్దండి, ఇప్పటికే మీరు మా కోసం చాలా చేశారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం. మీరు మొహమాట పడకండి రాహుల్ గారు. నా దగ్గర మీరు ఒక ఫ్రెండ్లా చనువుగా ఉండొచ్చు. బాబు, ఎంత చనువుగా ఉన్నా వాళ్ళు డబ్బు తీసుకోరు. ఎందుకంటే నా కొడుకు కోడలకి ఆత్మాభిమానం ఎక్కువ. ఉచితంగా ఏది తీసుకోవడానికి ఇష్టపడరు. అలానే ఇంత రిస్క్ తీసుకోవడం అవసరం లేదు కదండి. ఆ కనిష్క వల్ల మీరిబ్బంది పడ్డం ఎందుకు? ఏమనుకోకండి గౌతమ్ గారు, అభిని వీలు చూసుకొని మీ దగ్గరికి పంపిస్తాను. ఇప్పటికైతే మీరు వెళ్ళిరండి. సరే రాహుల్ గారు, ఆరోగ్యం జాగ్రత్త. వస్తానండి. చక్కెర కోసం చీమలు క్యూ కట్టినట్టు మాట్లాడితే వీళ్ళు అభి కోసం వస్తున్నారేంటి ఐరేంద్రి? వీళ్ల వాలకం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. తేడాగా ఉండటం కాదుదినా, ఖచ్చితంగా ఏదో నడుస్తోంది. లేదంటే ఊరికని 10 లక్షలు ఇవ్వడమేంటి? ఇప్పుడొచ్చి ఇంకా కావాలంటే చెప్పండి, ఇస్తాము అని చెప్పడమేంటి? ఎవ్వరినైనా బుట్టలో వేసుకోవడం ఆ అభికి అలవాటే కదా. వీళ్ళు బంగారు బాతుల్లో దొరికారు. లేట్ చేయకుండా వెంటనే లైన్లో పెట్టేసినట్టుంది. అదే కదా వదినా, మాట్లాడితే ఇంటికొచ్చేస్తున్నారు. అభి ఏమో వాళ్ళింటికి వెళ్తోంది. ట్రీట్మెంట్ పేరు చెప్పి ఇంకేమైనా చేస్తున్నారా ఏంటి? నాకు చాలా అనుమానంగా ఉంది. మనం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. స్టాఫ్ అంతా ఒకసారి వస్తారా? ఈమె పేరు అభి, రాహుల్ వైఫ్.
రాహుల్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన ప్లేస్లో పనిచేయడానికి వచ్చింది. ఇక నుంచి రాహుల్ చేయాల్సిన వర్క్ మొత్తం అభినే చేస్తుంది. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. హా, మరీ అంత ఎగ్జైట్ అవ్వకండి. ఇప్పుడు నేను చెప్పేది వింటే షాక్ అవుతారు. అభి ఇక్కడున్నంత కాలం మీరందరూ ఒక పని చేయాలి. నేను చెప్పినట్టు చేస్తే వాళ్ళకి బోనస్ ఇస్తాను, ఇంక్రిమెంట్ చేస్తాను, ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే మార్గం కూడా కల్పిస్తాను. ఏంటి మేడం ఆ బంపర్ ఆఫర్? టార్చర్, ఇన్సల్ట్.